ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందరూ కళ్ళు మూసుకొని ప్రభుని స్తుతించుదాం. దేవునికి సాధ్యము సమస్తము. నీకు అసాధ్యమైనది దేవునికి సాధ్యమవుతుంది. దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. ఆరాధిస్తున్న దేవుడు పూజనీయుడు, మాట్లాడే దేవుడు సజీవుడు. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోని మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోని మా జీవమున్నది. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందును. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. జీవ మరణములు ఆయన వశములో ఉన్నాయి. కాలగతులు ఆయన వశమే. ఆయన ఇచ్చిన ఊపిరి నీలో నాలో ఉంది. ఆయన నీలో ఉండి నిన్ను సమాధానపరిచి సంతోషపరచడానికి ప్రభువు సన్నిధికి వచ్చావు. దేవుడు నిన్ను ఎంతో దీవించడానికి ఇది అనుకూలమైన ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందును. యేసయ్యా
సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. మరలా యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా అందరూ కలిసి యేసయ్యా అనండి. యేసయ్యా బిగ్గరగా. నీకే నీకే సాధ్యము. హల్లెలూయా. దేవునికి హల్లెలూయా. స్తోత్రం. అందరం కూర్చుందాం క్రమముగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంత బాగున్నారా? ఎవరైనా మాట్లాడారనుకో, లైవ్ ఉంది ఇక్కడ, మొత్తం కవర్ అవుతుంటారు, పబ్లిక్ చూస్తుంటారు, మీరు కనపడతారు, నేను కనపడతా. ఈమె మందిరానికి వచ్చిందా, ముచ్చట్లు మాట్లాడడానికి వచ్చినారా? మీరు కూడా ఒకరికొకరు మాట్లాడుతున్నారా అనేది చూస్తారు బయట ప్రజలు. అది నాకు కాదు, ఇంక అందరికన్నా ప్రాముఖ్యమైనది దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్నటి ఆదివారము విన్న వాక్యం జ్ఞాపకం ఉందా? దేని మీద ఉంది చింత? బంగారు మీదనా? డబ్బు మీదనా? పోయింది పోయిందని చింతపడుతున్నావా? నాకు అందలేదని చింతపడుతున్నావా? ఏమో విన్నారా? దేని మీద చింత? మీ చింత యావత్తు హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాలమ్మను దేవుడు దీవించి ఆమెను స్వస్థపరచబడను గాక. మన చింత, నా శారీ పోయింది, నా కోడలు తీసుకుపోయిందా, మా అత్త తీసుకుపోయిందా కదా. ఇక్కడ డబ్బులు పెట్టింటే 500 రూపాయల లోటు లేదు. కిరణ్, దేని మీద చింత? దేవుని మీద. ఒక స్నేహితుడు ఉన్నాడు నాకు. ఆ స్నేహితుడు తమ్ముడు చనిపోయాడు. నాకు ఫోన్ వచ్చింది, అటు ఇటు త్రొట్టిల్లి అంటే పాస్టర్ గారు అన్నాడు, అయ్యా ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను, కొంత నేను ఆ బాధలో ఉన్నానని చెప్తే ఓకే అన్నాడు. ఉదయం వెళుతుంటే కిరణ్ అడిగాడు, అయ్యగారు మీరు రాలేదంటే చెప్తే సంతోషపడ్డాడు. పోయిన లేడు, చనిపోయాడు. వాళ్ళు మీసిన వాళ్ళు ఏమైపోయారో కానీ నాకు తెలియదు, దేవునికి మాత్రము తెలుసు. నాకు తెలిసిన వార్త మీకు చెప్పాను. సంతోషం. ఈరోజు ఇందాం వాక్యము. నిద్రపోతున్నారా? నిద్రపోయే వాళ్ళకు యుట్టు పెడతాం, ఫోక్సింగ్ లైట్ ఇంకోటి వేడిది ఉంటుంది ఒకటి. ఏమో అర్థమవుతుందా? హెచ్చరికతో ఉండండి. చాలా సంతోషం. ప్రసంగం చేయను ఈరోజు, జరిగిన సందర్భం చెప్తా, వాక్యం చెప్తా. ఓకే, చాలా సంతోషం.
ఈరోజు బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత గురించి వింటున్నాం. తల్లిదండ్రుల బాధ్యత గురించి వింటున్నాం. ఇప్పుడు నేను లేచి రమ్మన్నప్పుడు మీరు రావాలిటికి. ఎంతమంది పిల్లలు, ఎంతమంది కొడుకులు, ఎంతమంది అనేది చెప్పాలి మీరు. తర్వాత ప్రసంగం. సుగుణమ్మ నువ్వు లేచి రాయిటికి మైక్ ఇచ్చి పంపించండి. ఇటుకి రా. లైవ్లో చూడాలి. ఈరోజు ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ ప్రార్థన చేయాలి. మీ పిల్లలు దీవించబడాలి, మీరు దీవించబడాలి. చూసుకో బయట. ఇటుకి రమ్మ. ఎంతమంది పిల్లలు, మీ పిల్లల పేరు, నీ పేరు, మీ భర్త పేరు చెప్పి కూర్చో, అంతే, ఇంకేం లేదు. నవ్వుతూనే చెప్పు, ఏడుపుంటే ఏడుపుతో చెప్పు, బాధ లేదు. ఏమ్మా నిజమేనా కాదా? ఓకే, మైక్ ఇవ్వండి అమ్మ త్వరగా. నీ పేరు చెప్పు, మీ పిల్లల పేరు, మీ భర్త పేరు. సుగుణమ్మ. సుగుణమ్మ. ఇది వినపడుతుందా? సుగుణమ్మ. నాకు 2 కొడుకులు, సురేష్, గణేష్, వెంకటయ్య. కొడుకులు, ఆమె భర్త. ఓకే. రామాంజనమ్మ నువ్వురా. నువ్వురా, నిలబడతారు అంతే. ఏం చెప్పొద్దు. ఎంతమంది కొడుకులు పేర్లు చెప్పకపోయినా ఎంతమంది కూతుర్లు, అంతే. మైక్ ఈయనైనా. ఇట్రమ్మా, అటు చూడు, కెమెరాకి చూడు, చెప్పు. దేవునికి స్తోత్రం అన్నప్పుడు హల్లెలూయా అనండి. నా భర్త పేరు వీరేసు, నా పేరు రామాంజనమ్మ. కొంచెం ఉండు, చూడు వినపడని. ఓకే. దేవునికి స్తోత్రం. నా భర్త పేరు వీరేసు, నా పేరు రామాంజనమ్మ. నాకు 4 బిడ్డలు. దేవునికి కుమార్తెలు. రామాంజనమ్మకు 2 కొడుకులు, 2 కుమారులు. ఓకే. లచ్చిందేవి నువ్వురా. నా పేరు లచ్చిందేవి. నాకు 4 కొడుకులు, 1 బిడ్డ. వెంకటరమణ. 5 మంది పిల్లలు, 1 కుమార్తె, 4 కొడుకులు. 5. ఓకే. సాలమ్మవా రా. సాలమ్మ. నా పేరు శంకరయ్య. 3 కొడుకులు, 1 బిడ్డ. 3 కొడుకులు, 1 కుమార్తె. సాలమ్మ తల్లి లాంటిది, సంఘములో ఉంది. దేవునికి స్తోత్రం. మహేష్ రా. మా నాన్న పేరు రాజు. ధూపం రాజు, ధూపం అంజనమ్మ. 2 అక్కలు, 1 చెల్లెలు, 1 తమ్ముడు. మేము 5 మంది. తను సాక్షి వినండి. ప్రైజ్ లార్డ్. నా పేరు కిరణ్ వెరోనికమ్మ. మాకు గర్భఫలం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లలు ఉన్న వాళ్ళు చెప్పారు, పిల్లలు లేని వాళ్ళు చెప్పారు, తండ్రి పేరు చెప్పాడు. ఇప్పుడు లూదియా వస్తుంది. ఆమెకు ఎంతమంది పిల్లలు, ఎంతమంది కొడుకులు? ఇంకా లాస్ట్ తర్వాత
ప్రసంగం ఉంటుంది. దేవునికి స్తోత్రం. మీకు అందరికి వందనాలు. పాస్టర్ వందనాలు. నాకు ఈ 4 కుమార్తెలు 3 కుమారులు. నా పేరు లూదిగా. మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. 3 కొడుకులు అంతేనా? 4 కుమార్తెలు. దేవునికి స్తోత్రం. విన్నారా? ఇప్పుడు ఏమి వినాలి మనము? ఇప్పుడు ఇంకా ముందుకు ఏమి వినాలి? ఏమి వినాలి? ఇప్పుడు ఏం చెప్పారు? మొట్టమొదట బాధ్యత. బాధ్యత తీసుకోండి మహేష్. బాధ్యత. బహుశా జాగ్రత్తగా వినండి. నేను ప్రసంగము తయారు చేసుకున్న తర్వాత ఈరోజు ఏం చదువుతారు అనుకున్నా. చిలక పంచాంగం దగ్గరికి వెళ్తాం. చిలక పంచాంగం చూసినారు కదా? మనిషిని చూస్తే ఒక బొమ్మ వస్తుంది, ఏదో ఒక బొమ్మ. ఆ బొమ్మను బట్టి నీకు ఇది అది ఉందని చెప్తారు. ఈరోజు పంచాంగం మనది, మన వ్యవస్థ. వాక్యము చదువుతుంటే 30 ఎన్నో కీర్తన 34 కదా గ్రంథములో నుంచి ఎక్కడి వరకు చదివినావు? 11 చూడండి. ఇక్కడ 11 ఏమని రాయబడింది? మైకు తీసుకొని చదవండి. మైకు తీసుకొని చదవండి. ఇంకా మిగతా వాళ్ళు ఎందుకంటే చెప్పాలని ఆశ ఉండొచ్చు, అవకాశం లేకపోవచ్చు. దయచేసి వింటున్న మీరు జాగ్రత్తగా వినండి. మీ అందరకు నా హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే నాకు నోరు తిరగదు, చదువు లేదు, సంధ్య లేదు. దేవుడు చెప్పిందే చెప్తా. నాకు బైబిల్ గ్రంథంలోంచి పెద్దగా తెలియదు. యేసు ప్రభు దేవుడు అని తెలుసుకున్నాను నేను, అంతే. ఇంకా రెండవది నాకు తెలియదు. ఓకే. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. ఇంటర్ చదివిన ఆయమ ఏం చేస్తాంట? నేర్పేదను. దయచేసి ఇంతవరకు నేర్చుకోలేదేమో మీరు, ఇప్పుడు నేర్చుకోండి. ఏమి నేర్పిస్తున్నాడు దేవుడు? మొట్టమొదట ఏమి నేర్పిస్తాడు దేవుని దగ్గరకు వస్తే? నిరాశ, తూర్పు, బాధ, వేదన వద్దు. మీరు అనుకుంటారు సందర్భానుసారంగా ఇరుగు పొరుగువాడు నా కొడుకు త్రాగుబోతయ్యాడు సార్ అంటాడు. అంటారు లేదా? ఒకడు తాగుబోతు కాలేదు. త్రాగడానికి వెళ్ళినప్పుడు పక్కన నిలబడినప్పుడు వాడిని కూడా పట్టుకొని వెళ్ళారు పోలీసులు. నేను త్రాగలేదు సార్ అంటే ఇడుస్తారమ్మా? పేకాట నీ కొడుకు రాదు, పేకాటనే రాదు. పేకాట ఆడక వాడు స్నేహితుడు అమ్మడు బైక్ తీసుకొని బైక్ కాడ నిలబడాడు. అక్కడ పేకాట ఆడుతున్నారు. సక్తి పోలీసులు పట్టుకున్నారు. వీడు బైక్ దగ్గర ఉన్నాడు. నేను బైక్ దగ్గర ఉన్నారు సార్, పేకాట ఆడలేదంటే చెప్పండి. కిరణ్ ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. జవాబు చెప్పండి, ముందుకెళ్తా. బహుశా ఒక హత్య జరిగింది. హత్య జరిగిన స్థలములో హత్య చేసినప్పుడు నీ కొడుకు లేడు. హత్య చేసినప్పుడు లేడు. స్నేహితుడమ్మడు వెళ్ళాడు, గుంపుగా వెళ్ళాడు. వాడు మంచోడు అనుకున్నాడు. అక్కడ అమ్మాయిని ఏదో చేశాడో, ఏదో రకంగా చేసి రేపు చేశాడో, లేకపోతే ఏం చేశాడో కానీ ఆ కొండల్లో గుహల్లో బయటికి వెళ్ళొస్తానన్నప్పుడు ఒక అమ్మాయిని బంధించుడు. వీళ్ళు 4 స్నేహితులు వెళ్ళి, ఈ మంచివాడు నీ కొడుకు కావచ్చు, ఈ కొడుకు కిందనే ఉన్నాడు కారు దగ్గర. అక్కడ వెళ్ళి అమ్మాయిని అత్యాచారం చేసి వచ్చారు వీళ్ళు. ఆ కారులో వస్తున్నప్పుడు 4 అత్యాచారం చేశారు. జీపులో వస్తేప్పుడు ఎంతమంది కనపడుతారు? 5 మంది. సీసీ కెమెరాలో ఫుటేజ్ పడింది. అక్కడ హత్య జరిగింది. ఈడు కూడా నేరస్తుడు అవుతాడా కాడా? ఎందుకు? హత్య చేయలేదు, పోయినందుకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బహుశా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి మన కళ్ళెదుట. బహుశా నీ కొడుకును, నీ కుమార్తె పెంపకమును గురించి నీకు తెలుసో తెలియదో, కానీ దేవునికి తెలుసు. బైబిల్లో ఉంది. ఏమని తెలుసా? సర్పము, పాము ఉంది కదా, సర్పం అంటే బండ మీద పోతుంది. అది దాని జాడ ఎవడైనా కనిపెడతాడా? మళ్ళీ నువ్వెందుకు మాట్లాడుతున్నావు ప్రశ్న. కిరణ్ అర్థమైందే? బండ మీద సర్పం పోయింది, ఆ జాడ కనపడలే. పాము ఇలాగనే పోయింది అంటున్నావు. మళ్ళీ ఎందుకు ఇది ప్రశ్న? రెండవది, అలా చూస్తున్నావు, విమానం వెళ్ళిపోతుంది.
విమానం పక్కన ఒక పక్షి పోతుంది. విమానం గురించి బైబిల్ లేదు, పక్షి గురించి ఉంది. ఆ పక్షి పోతుంది, దాని జాడ నువ్వు కనిపెడతావా? వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నావు? ఎదటి మనిషిని గురించి, బాధ్యత గురించి అంటున్నావు. కనిపెట్టాడా? తెలుసా? అయ్యా నీకు తెలుసా? అమ్మ నీకు తెలుసా? మూడవది కూడా ఇక్కడ చూడండి. ఈ మాట విన్న తర్వాత ప్రసంగంలోకి వెళదాం. సామెతలు 30:18-19 చదవండి. ఈరోజు మీ జీవితాలు బాగుపడాలి. కుమారుడా, కుమార్తె, తల్లులారా, నా కొద్ది వయసుకు పెద్దవాళ్ళు, విద్యావంతులు, మీ పిల్లల విషయంలో కూడా జాగ్రత్త పడండి. 30:18-19 చదువు. నా బుద్ధికి మంచివి మించినవి. జాగ్రత్తగా చూడండి అమ్మా. నీ అయ్యా నా బుద్ధికి నా బుద్ధికి అందరికీ, మీకు కూడా అయ్యా చూస్తున్నారు కదా అమ్మ, యవనస్తులారా, యవన కుమారుడు, నీకు కూడా, అందరికీ, వృద్ధులారా మీకు కూడా, నా బుద్ధికి మించినవి మూడు గలవు. నేను జాగ్రత్త. ఏమంట? నేను మూడు గలవు. గ్రహింపలేనివి. ఉండు, రెండు చెప్పాను. ఏంటంటే చెప్పాను? రెండు చెప్పాను. ఏం చెప్పాను? సర్పము జాడ, రెండవది పక్షి జాడ. ఇంకా చూడండి, చదివిదే. నేను గ్రహింపలేనివి 4 గలవు. 4 ఉన్నాయి. బండ మీద అవేమనగా అంతరిక్షమున. చదువయ్యా, బండ మీద అన్నావు. ఇంకా అవేమనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ. అంతరిక్షమున పక్షిరాజు జాడ. బండ మీద సర్పము జాడ. నడి సముద్రమున ఓడ నడుచు జాడ. కన్యకతో పురుషుని జాడ. చాలు. తెలియదు, తెలుస్తుందా? సముద్రంలో జాడ కనిపెట్టు. నీ కొడుకు ఏం చేస్తున్నాడో నీ పేరు నిందలేయచ్చు. ఇది గ్రహించండి, ఆలోచించండి. కాస్త వింటున్న మీరు, చూస్తున్న మీరు గ్రహించండి, ఆలోచించండి. ఇక్కడ ఇట్లా చేసినాడు, ఇది తెలుసు, అవుట్ ఆఫ్ క్వశ్చన్ అవద్దు. సత్యము ఇది మా నాన్న, మా అమ్మ, మా పితరులు రాసింది కాదు. ఇది జీవ గ్రంథం. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇలా వ్యవస్థ ప్రజలు చెడిపోతున్నారని బైబిల్ గ్రంథాన్ని దేవుడు నాకు 2006లో నాకు ఇచ్చాడు. ఈరోజు వరకు దీన్ని అనుసరిస్తున్నా, నా పిల్లలు పెంచుతున్నా. మీ పిల్లల పరిస్థితి ఏదో. నా కుమారునికి 25 సంవత్సరాలు. నేను గద్దిస్తున్నా, కోపం వచ్చినప్పుడు బెత్తం తీసుకుంటున్నా, కొడుతున్నా. మా కుమార్తెకు ఒక కుమార్తె కూతురు నన్ను చూస్తే భయపడుతుంది. అవల్ల అవుట్ ఆఫ్ క్వశ్చన్. కొందరు ప్రేమగా పెంచుతారు, కొందరు గద్దింపు పెంచుతారు. వాళ్ళు అలా చేసి ఇప్పుడు సురేష్ గురించి చెప్పింది, గణేష్ గురించి చెప్పి నాకు 2 కొడుకులు, ప్రార్థన చేయండి. ఓకే. లక్ష్మీదేవి చెప్పింది నాకు ఇంతమంది పిల్లలు, ప్రార్థన చేయండి. సాలమ్మ చెప్పింది తల్లి లాంటిది, ప్రార్థన చేయండి. అంజనమ్మ చెప్పింది, రామాంజనమ్మ, ప్రార్థన చేయండి. లూదియా చెప్పింది. ఇక మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ఇక మహేష్ చెప్పాడు. ఏం చెప్పాడు? మా అమ్మ పేరు ఫలానా, మా నాన్న పేరు ఈ ఫలానా, మాకు 2 మగపిల్లము, ఆడ సంతానం అక్కగారు ఉన్నారు అని చెప్పాడు. ఇక చివరి కిరణ్ వచ్చాడు, నాకు గర్భఫలం లేదు. చూడండి, ఆలోచించండి. పిల్లలు పుట్టిన మీ జీవితాలు, నా జీవితాల గురించి ఆలోచిస్తే, నా సహోదరులారా, ఈరోజు చక్కని వాక్యాన్ని దేవుడు వినిపిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళ మూసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో తల్లిదండ్రుల బాధ్యత ఎలా ఉందో, పిల్లల పరిస్థితులు ఎలా ఉన్నావో మాకు తెలియదు, నీకు మాత్రమే తెలుసు నాయన. ఏ మనుషుడు ఎలా అనుకున్నా వాటిని పట్టించుకోక ఈరోజు వాక్యము చేత సరి చేసుకుని మా జీవితాలు, మా కుటుంబాలు కట్టబడడానికి పరిశుద్ధాత్మ దేవా నువ్వు మాట్లాడమని నజరేడైన యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏమండి, వింటున్నారా మీరు? సహోదరుడా, కుటుంబ వ్యవస్థ, కుటుంబంలో పిల్లలు ఏడుస్తున్నారు, అమ్మ లేదని ఏడుస్తున్నారు. 6 మంది. ఎంతమంది? 6 మంది పిల్లలు పత్తికొండ దగ్గర ఆస్పరి మండలంలో ఒక నీటి గుంటలో పడి చనిపోయారు.
చనిపోయారు. అందరూ చనిపోయారు. విచిత్రమైన సంఘటన అది. పిల్లలుండి తల్లి తండ్రి గుండెను గాయపరిచిన కుమార్తెలు కుమారులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి పరిస్థితులు లేక, పిల్లలు లేక, అందరికీ పిల్లలు ఉన్నారు, నాకు వారసుడో వారసురాలో ఉండాలని నిరాశ నిట్టూర్పుతూ ఉండే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. మరి ఎందుకు ఇలాంటి పరిస్థితులు అంటే, నా ప్రియ సహోదరి సహోదరుల, విద్యావంతులారా, మీ పిల్లల విషయంలో ఆలోచించండి. దేవుడు చెప్తున్నాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? దేవాతి దేవుడు ఒక్క మాట చూపిస్తాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు గారు రాశారు, 6వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చదవండి. అమ్మ ఇంట్లో తల్లి తండ్రులారా, తల్లిదండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధనలోను వారికి పెంచుడి. ఏడుస్తున్నాడయ్యా అమ్మా, మిమ్మల్ని నా కొడుకు ఏడుస్తున్నాడు ఏంటికి? అమ్మ నా కూతురు ఏడుస్తుంది ఏంటికి? ఏడుస్తుందంట. పెళ్లి చేయమనే? పెళ్లి చేయమనే కాదు కదా. ఏమయ్యా ఫీజు కట్టమనే కాదు కదా. పుస్తకాలు కొనియమనే కాదు. బైబిల్ కొనియమనే కాదు. దేవుడు చెప్తున్నాడు, నజరేయుడైన దేవుడు చెప్తున్నాడు. ఏంటికమ్మా అని చెప్తే ఓ తల్లి అంటుంది, బైక్ కొనియాలంట సార్. ఏమిటిది? బైక్. ఎంతమ్మా? కిరణ్ ఎంత? 3 లక్షలంట. 1,00,000 రూపాయలంట. 1,00,000 రూపాయల బైక్ ఉంది, కూలి పని చేసుకునేవానిరా, నా దగ్గర డబ్బులు ఇవ్వరా అంటే చచ్చిపోతా. ఏమయ్యా అంటే, సార్ చచ్చిపోతాడు సార్, బైక్ కొనియాల సార్, చనిపోతాడంట. తల్లి వేదన, బాధ, కన్నీళ్ళు, దుఃఖం మింగుతూ ఆ బైక్ కొనిచ్చింది. వాడేమన్నాడు? వాడేమడిగాడు? బైక్ కొనికపోతే చనిపోతా. బైక్ కొనిచ్చి, ప్రార్థన చేపించి, పూజ చేపించి బయటికి వెళ్ళాడు. అదే వార్త వచ్చింది. ఆలోచించండి. ఏ వార్త? చనిపోయాడు. నువ్వు ఏం విత్తుతావో ఆ పంటకు వస్తావు. నువ్వు ఏం మాట్లాడుతున్నావో, నీ నోటి నుంచి ఏమొచ్చిందో అది నెరవేరబడుతుంది. ఏమండి, నీ పిల్లలు బైక్ కావాలని కొనిచ్చావు కదా. నీ దగ్గర ఉండేది 1,00,000 రూపాయలే, 2 లక్షలు అప్పు చేసి కొనిచ్చావు. ఆలోచించలేదు, చింతించలేదు, బాధపడలేదు, నా కుమారుడు బాగుండాలని కొనిచ్చావు. ఏం మిగిలాయి? ఏం మిగిలాయి? కన్నీళ్ళు, వేదన, దుఃఖం. కుమార్తె చదువుతుంది, నర్సింగ్ చదువుతుంది, డిగ్రీ చదువుతుంది, డాక్టర్ చదువుతుంది, పీజీ చేసింది, అన్నీ అయిపోయాయి. పేద పరిస్థితి, ఉన్న పరిస్థితి, ధనికుడు దరిద్రుడు కాదు. మమ్మీ నాకు కావాలి. ఏంది అడిగింది కుమార్తె? ఏమడుగుతుంది ఎక్కువ? ఏమడుగుతారు కూతుర్లు? ఈ జనరేషన్లో ఏమడుగుతున్నారు? సెల్లు. మా డబ్బులు లేవు, చిన్న సెల్లు ఉండనులే, ఏదైనా ఒకటి అంటే లేదు. నా పక్కన ఉండే అమ్మాయి 1,00,000 రూపాయల సెల్లు వాడుతుంది. నా కనీసము నా పరువు ప్రతిష్ట ఉండాలంటే, నా స్కూల్లో నాకు మంచి పేరు కావాలంటే 50,000 సెల్లైనా కావాలని ఆమె ఏడుస్తుంది. బైబిల్లో ఉండేదమ్మా. ఇవి నా మాటలు కాదు, నా మాటలు కాదు. ఒక్క క్షణం ఆలోచించండి. మీ కుటుంబంలో మీ పిల్లల పరిస్థితి, వాడు అదొద్దు, ఎవరికి తెలియదు చేసేది. దేవుడు చెప్పాడు కదా,
సముద్రములో స్టీమర్ వెళుతుంది, జాడకు తెలియదు. నీ పిల్లలు అలా చేస్తారనుకుంటే నువ్వు చేయవా పని? నువ్వు కొనియవు బైకు. సెల్ ఫోన్ కొనిచ్చిన తర్వాత రాత్రి 12 గంటలప్పుడు గంటల తరబడి మాట్లాడుతుంది. ఎవరు? కూతురు. ఏమ్మా, కూతుర్లు ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేయొద్దండి? కొడుకులు ఉండే వాళ్ళు ఎంతమంది చేయొద్దండి? 5 నిమిషాలు 2 నిమిషాలు మాట్లాడితే పట్టించుకోవద్దు. అర్థమవుతా కిరణ్? 2 నిమిషాలు 3 బాగున్నావా అంటే పట్టించుకోవద్దు. 15 నిమిషాలు 10 నిమిషాలు 20 నిమిషాలు గంట, ముక్కాలు గంట, గంటల తరబడి మాట్లాడుతున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు అని ప్రభు అడగలేదు. సూటిగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బ్రతికున్న నేను అడుగుతున్నా, బ్రతికున్న దేవుని మాటలు ప్రకటిస్తున్న ఒక సేవకునిగా, విద్య లేని వాడుగా సమాజము ఏమైపోతుంది? ఈరోజు ఏడుస్తున్నావు. ఈరోజు కూర్చున్న మీరు అన్నం లేకపోయినా పర్లేదు. మా పిల్లలు ఇద్దరు అంటే సెల్ ఫోన్ ఇస్తే వాక్యం వినకుండా వెళ్ళిపోతాడు బయటికి. ఇంకా శాంతిరాజు కూడా పైకెక్కి సెల్ ఫోన్ చూస్తాడు. ఏం చేద్దాం? ఏం చేయాలి? యవనస్తులారా, మీ తల్లి వేదన గమనించండి. మీ తల్లి రోదన జాగ్రత్త పడండి. ఆమె చెప్పింది నాకు మాట. సెల్ ఫోన్ గురించాను పాస్టర్ గారు, సెల్ ఫోన్ గురించి బెడ్రూమ్కి వెళ్ళింది. ఫ్రెండ్షిప్తో మాట్లాడుతానుకున్నాను. ఎగ్జామ్ ఉన్నాయి, ఎగ్జామ్ ఉంటే రాసుకుంటుంది అనుకున్నాను. తర్వాత స్కూల్కి వెళ్ళింది, తిరిగి రాలేదు. పోలీసుల దగ్గరికి వెళితే ఏమన్నారు తెలుసా? మిస్సింగ్ కేసు పెట్టమంటే, ఆడబిడ్డ కాబట్టి ఆ కేసు పెడితే పబ్లిక్ అవుతుంది, ఆ కుటుంబం నాశనం అవుతుంది, తల్లిదండ్రులు ఆత్మహత్య చేస్తారని వాళ్ళ ప్రయత్నం చేస్తే సెల్ ఫోను స్విచ్ ఆఫ్. దయచేసి చెప్తున్నా, చూస్తున్నా మీరు సెల్ ఫోన్ బంద్ చేశారు, మంచిది. నీ తల్లి బాధ చూడు, నీ తండ్రి బాధ చూడు, నీ ఇంట్లో ఉండే బంధుమిత్రుల బాధ చూడు. నువ్వు సెల్ ఫోన్ ఆన్ చేయొద్దు, సెల్ ఫోన్ కూడా ఆన్ చేయొద్దు. అమ్మ బాగున్నావా, నాన్న బాగున్నావా అనే దానికి ఒక క్లూ చెప్తా. వెళ్ళిపోయిన వారు మీరు. కానీ ఏం చేయాలంటే, ఇప్పుడు హైదరాబాదులో ఉన్నావా, లేకపోతే విజయవాడలో ఉన్నావా, బెంగళూరులో ఉన్నావా, కడపలో ఉన్నావా, పోలీసులను పట్టుకోకుండా, బంధువులు పట్టుకోకుండా ఉండాలనుకుంటే ఇక నుంచి నీకు ఫ్రీ బస్ ఉంది కదా, ఉందా లేదా? ఫ్రీ బస్ ఎక్కి దూరం పో. దూరం పోయి ఎవరైనా ఫోన్ అడిగితే ఇవ్వరా? ఫోన్ మాట్లాడుతుంటే ఇస్తారు కదా ఎవరైనా కానీ. ఆ ఫోన్ తీసుకొని, అమ్మ బాగున్నాను, నేను పొరపాటు చేశాను, నన్ను క్షమించు, నేను బాగున్నాను, వెళ్ళిపోయానని ఒక్క మాట నువ్వు అడిగితే ప్రభు నిన్ను క్షమిస్తాడు. లేదా నువ్వు నాశన స్థితిలో పడిపోతావు. దేవుడు చెప్తున్నాడు, కోపము రేపితే నా పిల్లలు ఏమైపోతారోనని నీ తల్లి నీకు బైక్ కొనిచ్చింది, నీ తల్లి నీకు శారీ కొనిచ్చింది, డ్రెస్ కొనిచ్చింది, చదివించింది, సంస్కారంతో ఉండాలనుకున్నది. ఆలోచించండి. అమ్మాయి నువ్వు లేచి ఇటురా, ఇటురా. ఈమె కూడా తల్లి ఉందండి, ఈమె కూడా తల్లి ఉంది. తండ్రి చనిపోయి, చదువు లేదు, సంస్కారం కలిగి బ్రతుకుతుంది. వెళ్ళిపో, నువ్వు లేచిరారా. రవి ఇక్కడ వచ్చేసేయి, ఇటుకురా. ఈయనకి కూడా తల్లిదండ్రులు ఉన్నారండి, చదివిచ్చాం. ఇక్కడ ఏం చేయాలా? సంస్కారం కలిగి బ్రతకాలి. ఆమెకేం చెప్పాను? చదువు లేదు, సంస్కారం ఉంది. ఈయనకి చదువు ఉంది, ఏముండాలి? సంస్కారం ఉండాలి. ఎల్లు. ఇలాంటి అవస్థ పాడైపోతున్న దినాల్లో రాత్రంతా బాధపడ్డాను. ఏం చెప్పాలి ప్రభా ఈ అవస్థ కంటే? మీరు చెప్పారమ్మా, నాకు 3 కొడుకులు, 4 కొడుకులు, నాకు కూడా తల్లిదండ్రులు ఉన్నారు. నాకు ఈ బోధ నేర్పించలేదు. మా నాన్న ఏమి నేర్పించాడు తెలుసా? మా నాన్న కళ్ళు తాగుతాడు, తాగురాని ఇచ్చాను నాకు కూడా. మా అమ్మ తాగుతుంది, తాగురాని ఇచ్చింది.
మా నాన్న సారా తాగుతాడు, తాగురాని ఇచ్చారు, నాకు నేర్పించారండి మా అమ్మ మా నాన్న. కానీ ఈరోజు వాటికి దూరంగా ఉన్నా. ఈరోజు చదివించి సంస్కారంతో బ్రతకమని తల్లి వేదన చూడు. సహోదరుడా, కనీసం నువ్వు ఫోన్ చేయలేదు కదా. ఏరే వాళ్ళ సెల్ ఫోన్ తీసుకొని కొంచెం దూరం పోయి, చెప్పాను కదా, బస్సు ఎక్కి, ఫ్రీ బస్సు ఎక్కిపోయి ఒక వీడియో కాల్ మాట్లాడి పెన్ డ్రైవ్కి ఎక్కించి, మమ్మీ పిన్ని ఉన్నారు కదా, పేర్లు మీకు ఎవరో ఉంటారు కదా, కిరణ్ ఉన్నారా, అన్నయ్య, చిన్న అన్న, పెద్ద నాన్న అని పోస్టులు చేయి. నీ తల్లి గుండెకు పడిన గాయము మాన్పుతావు, మానిపోతుంది. అందుకే ఇక కోపము గురించి ఉన్నావు. రెండవ చూడండి ఇక్కడ, ఎఫెసీయులకు రాసిన పత్రిక. కోపను గురించి ఉన్నావు, పిల్లలు కోపపడుతున్నారన్నావు. ఇక చెప్పుకుంటూ పోతే ఇక అనవసరమైన మాటలు లేకుండా ముందుకు సాగుదాం. ఇక రెండవది ఉంది, ఏం చేయాలంట, తల్లిదండ్రులు కోపముతో ఉంది చచ్చిపోతానుకుని బైక్ కొనిచ్చావు, నక్లెస్ కొనిచ్చావు, శారీ కొనిచ్చావు, కానీ ఇక్కడ చూడండి, ఈ పని చేయలేవా, చేశావు. కానీ ఏముంది చదవండి, ఆరోగ్యం 4వ వచనం. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను వారిని పెంచుడి. అందుకేనండి కష్టపడి కన్నీళ్లు విడిసి ఆకలి కొని దుఃఖపడుతూ ప్రజలు సమాజం ఏమైపోతుందని, నాకంటూ ఎవరు లేకపోయినా కడపలో ప్రజల్ని బాగు చేయడానికేనండి మందిరము, పిల్లల్ని బాగు చేయడానికేనండి పుస్తకము. ఈ పుస్తకం ఏమిటికి ఇచ్చాడు దేవుడు? మొదట కోపపడు కానీ పాపము చేయొద్దు. ఇక్కడికి వస్తే క్రమశిక్షణ. ఎంత లేచినోడైనా చదువు రాను మాట వినాల్సిందే. ఇటుకు వచ్చిన తర్వాత నేను ఎంబీబీఎస్ రాలేదా, ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు రాలేదా, ఇటుకి వచ్చారు డాక్టర్లు, ఎవరు మాట విన్నారు? ఈ పనికి మాలని మాట విన్నారు కూర్చొని. ఇంట్లో ఉండే మాట ఎవరిది? నజరేయుడైన యేసయ్య మాట. ఇంకా పెద్ద పెద్ద అధికారులు వచ్చారు, ఎవరు మాట విన్నారు? దేవుని శావకునుగా చెప్తున్నాను, తల్లి చెల్లి సహోదరి సహోదరుడా దయచేసి వినండి. నేను ఎక్కువ ప్రసంగం చేయను, క్లుప్తంగా మీరు చెప్తున్నా. ఒకటి చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆరోగ్యం 4 చదవండి. ఇక 2 అయిపోయినాయి. ఒకటి కోపమును గురించి, రెండవది శిక్షణ గురించి, మూడవది చూద్దాం. ద్వితోపదేశ కాండము 6వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి. 6-7 6వ అధ్యాయం 6-7. నేడు నేను ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. ఎక్కడ ఉండాలంట? ఎక్కడ ఉండాలా? ఇది బాటలు, దీంట్లో బాటలు. ఇది తల్లి మీద పిల్ల, పిల్ల మీద తల్లి, తండ్రి మీద కొడుకు, కొడుకు మీద ఇలా వ్యవస్థ తయారైనప్పుడు ఏం చేయాలి సమాజం? ఆలోచించండి. ఏముంది? నేను నీకు ఆజ్ఞాపించే మాటలు హృదయంలో ఉంచుకొనుము. నీ ఇంట కూర్చున్నప్పుడు నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు త్రోవను నడుచునప్పుడును అవి చెప్పవు, పండుకొనున్నప్పుడును అవి చెప్పవు, లేచినప్పుడు చెప్పవు. వాటిని గూర్చి ఏమిటి గురించి చెప్తున్నావు? నక్లెస్ గురించి చెప్తున్నావు, ఆ ఇంటి గురించి చెప్తున్నావు, ఈ ఇంటి గురించి చెప్తున్నావు, ఆయమ్మ ఒకరిని లేచిపోయిందని చెప్తున్నావు, ఈడు ఒకరిని లేచిపోయాడని చెప్తున్నావు. నీ పిల్లలు కూడా లేచిపోతారు ఒకరోజు, అది నీకు తెలియదు. వాళ్ళు లేచిపోయాడు, నువ్వు సప్పట్లు కొడుతున్నావు.
వాని భార్య లేచిపోయింది, ఈయన భార్య లేచిపోయింది చెబుతున్నావే కానీ నీ పిల్లలకి ఇది నేర్పమ్మా. దయచేసి వందనాలు తెలియజేస్తున్నా. యవనస్తులారా జాగ్రత్త. దేవుని శాప త్రోవ తప్పిన పురుషుడైన యవనస్తుడైన యవనస్తురాలైన ఈరోజు కాకపోయినా రేపు ఒక ఇక మా పిల్లలు చెప్తున్నారు, ఇక బయటికి పోతే స్నేహితులు అంటారు కొంతమంది దొంగ సిమ్ములు ఉంటాయంట. ఇప్పుడు కూడా ఇంకా కిరణ్ ఉన్నాయా? మరి నాకు తెలియదు, అతను ఆ కిరణ్ కూడా తెలియదు. ఆ సిమ్ వేసుకొనైనా ఫోన్ చేయండి. అన్నకు చేయి, మీ పిన్నమ్మకు చేయి, మీ తాతకు చేయి, లేదా నాకు చేయి. ఈ లైవ్లో ఉంది కదా, పలానా ఊరు సన్నది యాది చిత్తూరు జిల్లా పలమనేరు మదనపల్లి, ఇంకా లేదా కృష్ణా జిల్లా. మా అమ్మలకు చెప్పు సార్, ప్రసంగం విన్నాను, ఈ ప్రసంగం ద్వారా నా హృదయం కరిగింది, మా అమ్మ గుండె గాయమైపోవచ్చు, నాది విశాఖపట్నము, శ్రీకాకుళము, పల్నాడు, బొబ్బిలి, ఇంకా గోదావరి కని, మంగళగిరి, కరీంనగరు, ఇలా ఏ రాష్ట్రమైనా కావచ్చు. కింద ఫోన్ నెంబర్ ఉంది. పనికి మాల్లోనే చెప్తున్నా నేను, పనికొచ్చే మాటలు. ఒక ఫోన్ కాల్ చేయి తల్లి, ఒక ఫోన్ కాల్ చేయి. పాస్టర్ గారా నద్దు, మహేశను ఫలాని ఊరు సార్, మా అమ్మలకు ఫోన్ చేసి చెప్పు మేము క్షేమంగా ఉన్నామని చెప్పు. మీ అమ్మలకు ఇమీడియట్గా నేను సమాచారం అందిస్తా, వారిని సమాధానపరుస్తా, లేదా నీకు నష్టం ఉంది. ఈరోజు ఏమనుకున్నావు? శరీర కోరికను నువ్వు అనుకున్నావు, కానీ ఆ శరీర కోరిక ఒకరోజు క్రిములు పడతాయి. చనిపోకముందే పశ్చాత్తాపడి నాకు ఫోన్ చేయి. ఏ ఊరైనా బంధువు కాదు, మీ కొరకు మీ కుటుంబం కొరకు ప్రార్థన చేసేవాడిని. అందుకే ఇవి నేర్పించయ్యా, ఇవి నేర్పించు. కూర్చున్నప్పుడు వారి గురించి చెప్పావు, కూర్చున్నప్పుడు ఈమె గురించి చెప్పావు, లేచినప్పుడు వారి గురించి చెప్పావు. మీ ఊర్లో ఉండేటివన్నీ చెప్తున్నావు, కానీ మీ పిల్లలు బాగుంటున్నారు. వాళ్ళు లేచిపోయాడంట, ఈడు లేచిపోయాడు, నేను కూడా లేచిపోదాం, అయిపోయింది అప్పుడు నీ పని. అందరి గురించి చెప్పారు, ఈడు ఈయన భార్య కూడా లేచిపోయింది, ఈయన కొడుకు కూడా లేచిపోయాడని వాళ్ళు 100 మందికి చెప్పారు. కానీ మంచి వార్త చెప్పు. ఏమ్మా సాలమ్మ, ఏ వార్త చెప్పాలి? మంచి సమాచారం. ఒరే పాస్టర్ గారు సమాజంలో జరిగేటు చెప్పారా? అది జరిగింది బైబిల్లో ఉందిరా అని చెప్పు. ఇక మూడవది, సామెతల గ్రంథం 26వ అధ్యాయము 6వ వచనం చూడండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనము, బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పుము, వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోయాడండి. చర్చికి వచ్చాడు, పాటలు పాడాడు, ఆరాధన నడిపాడు, వాడు మరుసటి రోజు లేడు. ఏమైంది? వాడు త్రోవ తప్పిపోయాడు. గమనించలేదు నీవు? మా ఇంటున్నావా? సురేష్ గణేష్ గురించి ఇంటున్నావా? జాగ్రత్త. మా సాలమ్మ తల్లి ఇంటున్నావా? లచ్చిందేవి ఈయన ఇక్కడ. మా రామంజనమ్మ జాగ్రత్తను, అమ్మ లూదియా ఈను, ఇంటున్న సహోదరులారా వినండి. మిగతా వాళ్ళందరూ చెప్తున్నాను, దేవుని మాటలు ఇవి. బాలుడు నడవలసిన నీ కుమారుని గురించి, నీ కొడుకు బక్కోడైనా దుబ్బోడైనా నల్లోడైనా ఎరుడు అవుట్ ఆఫ్ క్వశ్చన్, వాని ప్రవర్తన గురించి. సెల్ ఫోన్ గురించిన తర్వాత బాధపడద్దు, బైక్ గురించిన తర్వాత బాధపడదు, కొనికి ముందే ఉండాలి నీకు. సిగ్గుమాలిన జనులారా, ఏమన్నాడయ్యా కిరణ్? ప్రభు ఏం చెప్పాడు? సిగ్గుమాలిన జనులారా కూడి నా దగ్గరికి రండి, మీకు నేను విశ్రాంతి ఇస్తా, బోధ నేర్పిస్తున్నాడు. అందుకే అది నేర్పిలేక వ్యవస్థ పడుతున్న సమాజంలో ఇప్పుడైనా మీ పిల్లలు క్రమశిక్షణలో పెంచండి. ఇక చూద్దాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము, ఇక్కడ చూడండి 1వ వచనం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపాసకుడు
గద్దింపునకు లోబడు. ఏమండి కొడుకునలా అన్నావు, వాడు చనిపోతాడు వెళ్ళాడు, సావని వాడు ఉంటేమి ఊసిపోతేనేమి. ఏమిట్రా ఆ అమ్మాయితో మాట్లాడుతున్నావు, ఏమిట్రా ఆ అమ్మాయితో ఫోన్ చేస్తున్నావు? ఏమైందండి? రైలు గేటు కింద పడి చనిపోతాడండి కుమారుడు. పాపము చేసి చనిపోయేది మేలా, ఆ బాధపడు కనుక చనిపోయిన తర్వాత 3 నెలలు ఏడుస్తూ సంతోషంగా ఉండేది మేలా? తల్లిదండ్రులు మీరు ఆలోచించండి, మీకే ఛాయిస్. వాడు పాపం చేసి శరసాలలో పడి డబ్బులు పోగొట్టుకోవడం కన్నా అలాంటి వాళ్ళు చనిపోతే 1 నెల 2 నెలలు ఏడ్చేది మేలు. మధ్య మరుస్తావు. ఇక మిగతా పిల్లలకన్నా ప్రశాంతత ఉంటుంది, నీకు ప్రశాంతత ఉంటుంది. క్రమశిక్షణ. పిల్లలండి ఏమైతుంది అవస్థ? ఏమంటున్నాడు తండ్రి? నేను కాదండి, మనందరికి తండ్రి చెప్తున్నాడు. ఎవరైనా దేవుడండి. తండ్రి అయిన దేవుడు, ఆకాశము సింహాసనము, ఆయన చెప్తున్న మాటలు ఇవి. ఎవరు? దేవుడండి. ఏమంటున్నాడు? తండ్రి శిక్షించిన కుమారుడు ఏమవుతాడంట? జ్ఞానము సంపాదించుకుంటా అండి. డబ్బు కాదమ్మా, బంగారు కాదమ్మా. ఆలోచించండి. జ్ఞానం ఉండి కూడా, బుద్ధి ఉండి కూడా గడ్డి తింటే ఇక మీ మమ్మీ ఏం చేస్తుంది? మీ డాడీ ఏం చేస్తాడు? అమ్మ అర్థమైందా? బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, చదువు ఉంది, సంస్కారం ఉండి గడ్డి తిన్నప్పుడు ఏం చేస్తావు? అలాంటి పరిస్థితుల్లో ఉంటే మీ జీవితాలు మార్చుకోమని మీ కుటుంబం గురించి సూటిగా మాట్లాడుతున్నాడు దేవుడు. గడ్డి తింటున్న పిల్లల గురించి సూటిగా ప్రభు చెప్తూ, ఎవరో ఏమంటున్నారని, ఎవరో ఏదో అంటున్నారని దుఃఖము, బాధ వద్దు. ప్రభు రాసి పెట్టాడు, మనకిచ్చాడు. వెండి బంగారముల కన్నా అమూల్యమైన పుస్తకం నా చెల్లి తల్లి. అందుకేనమ్మా క్రమశిక్షణ అనేది చాలా ప్రాముఖ్యము. ఇక దేవుడు సెలవిస్తున్నాడు ఇంకో మాట. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 18, 19 చదవండి, 20 చదవండి త్వరగా. 18. ఒకని కుమారుడు మొండివాడై తిరగబడి తండ్రి మాట గాని మళ్ళా చూడు ఎవరి మీద? వాళ్ళమ్మ మీద. వాళ్ళు ఏంట్రా? తల్లి మాట గాని. అయ్యా వింటున్నావా? నీ గురించే నాన్న. అమ్మా ఎందుకు తిరగబడ్డావు మీ అమ్మ గురించి? ఏంట్రా? తిరగబడొద్దు. ప్రభు చెప్తున్నాడు, తిరగబడి తల్లి మీద. ఎన్ని రోజులు ఉంటావురా నువ్వు? మీ అమ్మ ఉన్నంత ఆయుష్, మీ నాన్న ఉన్నంత ఆయుష్ను బ్రతావా? కిరణ్, బ్రతారా? బ్రతకరు. బ్రతకాలనుకుంటే తండ్రి లాంటి దేవుడు చెప్తున్నాడు, గ్రహించు తల్లి. ఈరోజు నువ్వు ఎక్కడ ఉన్నా పర్వాలేదు. నువ్వు చర్చిలో ఉండొచ్చు, మందిరంలో ఉండొచ్చు, సమాజంలో ఉండొచ్చు, సినిమాలో ఉండొచ్చు. బయటకు వచ్చి ఒకవేళ ఈ లైవ్ చూసినట్లయితే ఎవరైనా పర్లేదు, మమ్మీ డాడీ క్షేమాన్ని కోరుకో. ఆలోచించు. తిరుగుబాటొద్దు. ఏమ్మా రైలు వస్తుందాడా? గుండెత్తావు, పరుగు పందెంలో గెలిచావు, క్రికెట్లో గెలిచావు కదా? గెలిచారా? గెలిచావు. చదువులో ఫస్ట్ మార్కులు వచ్చాయి, గెలిచావు, నెగ్గావు. రైలు దగ్గర తిరుగుబాటు చేసి నిలబడగలవా? ఇలా ఎందుకు నిలబడు? బస్సుకు నిలబడేస్తాడు, స్కూటర్కు నిలబడితే బ్రేక్ వేస్తాడు. నీ దమ్ము ధైర్యం ఉంటే తల్లిదండ్రుల మీద తిరుగుబాటు పడి, తల్లి మీద తిరుగుబాటు చేసి, నువ్వు రైలుకు నిలబడి, నువ్వు లైవ్లో మళ్ళా చూపి నీకు నేను సెల్లిట్టు కొడతా.
అంతకన్నా గొప్ప దేవునికి తిరుగుబాటు చేస్తున్నావు. ఆలోచించు. ప్రభు చెప్తున్నాడు, ఏమంటున్నాడు? మొండివాడై తిరగబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వినక పక్కింటోని జరిగేది ఎంత చెప్తుండో తల్లి. ఏమందరినీ కుప్పేసి నా కొడుకు ఇట్లోడు, నా కుమార్తె ఇట్లా చెప్పరండి. నా కొడుకు బాగుండాలంటారు, నా కుమార్తె బాగుండాలి. పాపిష్టి కార్యాలు చేస్తుందని ఏ తండ్రి అనుకోడు, ఏ తల్లి అనుకోడు. లేచిపోతాని అనుకుంటావమ్మా? ఏమ్మా అనుకుంటావా? మా సాలమ్మ అనుకుంటావా? ఏ తల్లి అనుకోదు. హల్లెలూయా. సంఘం ఉంది, బిడ్డలారా, తల్లులారా, సమాజం ఉంది ఇక్కడ. ఇది కడప కృపా కాలనీ హెడ్ క్వార్టర్లో ప్రసంగం. ఇది చదువు రానోన్ని, ఒకప్పుడు సంస్కారం లేనోన్ని ఈరోజు సంస్కారం కలిగి చెప్తున్నా. ఏ సంస్కారము? లోక సంస్కారం కాదు, పరిశుద్ధమైన గ్రంథము. పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటున్నా అల్పుడనే నేను చెప్తున్నా. పనికిమాలలో నేను చెప్తున్నా. పనికొచ్చే మాటలు, పనికిమాల జీవితంతో ఉండి నేను చదువు ముగించుకుందాం. వారు వినకుండయు వారు అతన్ని శిక్షించిన తర్వాత కూడా అతడు వారికి కొట్టినా తిట్టినా తల్లి తండ్రి ఏమ్మా, ఇది మతం గురించి కాదు, నీ భవిష్యత్తు గురించి. నువ్వు ఏ మతస్థుడు లైవ్లో బోధిస్తున్నా నేను. డిగ్రీ లేదు, చదువు లేదు, నాకేమీ లేదు. విద్య లేని పామను విద్యావంతుడవైతే, జ్ఞానము కలిగిన వాడైతే నీ తల్లిదండ్రుల వైపు చూడు. ఒక్క క్షణం ఆలోచించు. ఇక్కడ వినండి. తల్లి గద్దించలేదా? నీ మనస్సాక్షి, నీ గుండెల మీద చేసుకొని చెప్పు, మా అమ్మ చెప్పింది ఈరోజు ప్రభు అని ఒప్పుకో. మీ నాయన చెప్పలేదా వాని స్నేహం చేయొద్దురా అని? నీ గుండెల మీద చేసుకో, నీ మనస్సాక్షిని కోరుకో. ఇదే మంచిది అనుకుండొచ్చు, ఒక్కరోజు నష్టపోతావు. నీ దేహాన్ని ముట్టుకోవడానికి ఒక రాడు. కుక్కలు కూడా ముట్టుకోవు నిన్ను. నీ మాంసాన్ని కుక్కలు కూడా తినవు. తింటాయమ్మా? ఎల్లమ్మా తింటాయా? ఇలా వాసన చూసి పామునేం తింటాయి, చేపను తింటాయి, మన ఇంట్లో ఉండే ఎలకను కోళ్ళు తింటాయి. నీ దేహం బయట పారేస్తే ఏంది ముట్టుకోదు. చెప్పుకున్న యాలివి నీకు ఉండదు. ఎందుకు తెలుసా? నీ ప్రాణ స్నేహితుని దగ్గరికి వెళ్ళావు, చచ్చిపోయావు. ఒరే, ఒక రోజు డెడ్ బాడీని పెట్టుకో, నేను మళ్ళా వస్తానంటే పెట్టుకుంటాడా కిరణ్? ఒరే నీ చెప్పులను వదిలిపో, కానీ దీనికి శక్తి ఉంటుంటే నీ బాడీకి ఉండను అంటాడు. ఎందుకు? వాసన వస్తుంది. ఆ వాసన పోగొట్టాలని, నువ్వు దుర్వాసనతో బ్రతకాలని నీ తల్లి, నీ తండ్రి, నీ ఇంట్లో ఉండే వాళ్ళకి బుద్ధి చెప్పలేదా? చెప్పింటే చెప్పారు అని నువ్వు గ్రహించు, మారు. చెప్పంగా వినకుండా నువ్వు వెళ్ళిపోయింటే ఈరోజు నువ్వు మారు. ఇక చూడండి ఇంకేమంటాడు? ఇంకేం చేసినారు? ఏం లేదు, ఏమి విడిచిపెట్టినారు నీ తల్లిదండ్రి? ఇండు మీ అమ్మ మీ నాయన చెప్పారు, వినకపోతే విడిచిపెట్టారా నిన్ను పోనని? ఏమ్మా విడిచిపెట్టలేదే. ఏం చేశాను మళ్ళా? అమ్మ ఏం చేశారు మళ్ళా? మీ తల్లిదండ్రులు బాధ్యత తీసుకొని ఏం చేసినారు తెలుసా? ఇక్కడ చూడండి బైబిల్. అతడు వారికి విధేయుడు కాక కాకపోయినడలా అతని తల్లిదండ్రులు అతని పట్టుకొని ఊరి గవని యొద్ద కూర్చుండు 10 మంది కూర్చున్న కాటికి పోయి చెప్పారు. పెద్దల దగ్గరకు అతను తీసుకుని వచ్చి మా కుమారుడైన నా కుమార్తె అయినా వీడు మొండిదై సారీ మొండిదైనా కాదు, నువ్వు మంచోనివే, మంచిదానివే, నిన్ను దేవుడు కనపరుస్తాడు. నేను స్వారీ చెప్తున్నా. ఏమంటున్నాడు? నువ్వు మంచిదానివి అంటున్నావు కదా మీ అమ్మను. అన్న తల్లు లేరా? ఏమయ్యా అన్న చెప్తే నువ్వు మంచోనివా అనే
లేరా? ఉన్నారు? మీరు చెప్పండి అమ్మా జవాబు. నువ్వు మంచోనివే. నేను చెప్తే నాలాంటి వాళ్ళు కూడా లేరా? మంచోళ్ళు చెడ్డోళ్ళు. నేను మంచోనేనా? ఏమయ్యా నేను మంచోనే? ఏ భేదము లేదు. ఒకప్పుడు అలాంటి వాడినండి, ఇప్పుడు కాదు. నేను ఒకప్పుడు తాగేవాడినండి. నువ్వు తాగుతున్నావని నన్నంటే నిరూపించు. ఏమయ్యా నేను తాగను. ఇప్పుడు నువ్వు అలాంటి వాడు అనొచ్చు నన్ను, కానీ నేను అలా స్థితిలో లేను. ఇప్పుడు త్రాగుబోతుంది కాదు, తాగొద్దని చెప్పేవాడిని. మొండివాడైనప్పుడు చెప్పలేదా నీ తల్లిదండ్రులు ఇంట్లోకి పిలిచి నాలాంటి పనికి మాలోని సేవకుని తీసుకొచ్చో, లేకపోతే మంచి స్నేహితుల ద్వారా చెప్పినా కూడా వినకపోతే ఏం జరిగింది తెలుసా? చదువు ముగించుకుందాం. ఏం జరిగింది? మండివాడి తిరగబడి ఊరు ప్రజలందరూ రాళ్లతో అతన్ని చావగొట్టవలెను. చచ్చిపోయాడు. ఇది గ్యారంటీ జరుగుతుంది. నీ ఊరి వాళ్ళు కాకపోయినా ఏదో రోజు ప్రభుని పట్టుకుంటాడు. నీ మరణం. ఈరోజు నీ తల్లికి ఫోన్ చేయి, నీ తండ్రికి ఫోన్ చేయి, నీ స్నేహితునికి ఫోన్ చేయి. ప్రభు కోరుకుంటున్నాను నిన్ను. నువ్వు హిందువైనా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, బౌద్ధుడైనా, ఏ మతానికి సంబంధించిన వాడవైనా పర్వాలేదు, కానీ మనిషివి నీవు. ఎవరు? ఏమ్మా నువ్వు డాక్టర్వా? సూదేయొచ్చు, మనిషివే. ఏమ్మా నువ్వు డాక్టర్ కాదు కదా. ఆమె ఎవరు? మనిషి. నువ్వు మనిషివి అయితే ఏం చేయాలా? ఏం చేయాలి? గట్టి చెప్పండి. ఏం చేయమంటున్నాడు దేవుడు? ఫోన్ చేయి, ప్రార్థన చేసుకో, ప్రభుని అడుగు, పశ్చాత్తాపడు. ఈరోజు ఎంతోమంది తల్లు లాంటి స్థితిలో ఉన్నారమ్మా. పోలీస్ స్టేషన్కి వెళితే అదే, కోర్టు దగ్గరికి వెళ్ళినది. ఏమమ్మా అంటే నా కోడలు ఇలా అయ్యా, నా కొడుకు ఇలా, నా బిడ్డలు ఇలా. కన్నీళ్లు పెడుతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. గాయపడిన గుండె ఎన్నో ఉన్నాయి. గుండె ఆగి చనిపోయిన తల్లులు ఎంతోమంది ఉన్నారు. ఆ గుండె ఆర్పుతావా? ఆ వ్యక్తిని బ్రతికిస్తావా? ఆ తల్లిని బ్రతికిస్తావా? నీవు సావు కోరుతావా? నీవు సావు కోరితే, మరణాన్ని కోరుకుంటే నీ తల్లిదండ్రులను, నీకు కూడా అట్టి మరణము సంభవించును కాక. నీ తండ్రికి నీ తల్లికి లోబడినప్పుడు, నీ పిన్నమ్మకు నీ ఇంట్లో ఉండే వారికి గౌరవంగా బ్రతకనప్పుడు, బ్రతికినా ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు, చూడ చూడ రుసులు జాడవేరు, పురుషులందు ఇంకా పుణ్య పురుషులు వేరయ్యా, విశ్వదాభిరామ వినరవేమా. ఉప్పు కర్పూరం ఒకటే. ఇది ఉప్పు పప్పులోకి వేసుకుంటావు, రుచి వస్తుంది. కర్పూరము ఎలిగిస్తావు, వాసన వస్తుంది. అలా వాసన కలిగి ఉండు, అలా రుచి కలిగి బ్రతుకు. నీవు ఎలా ఉండాలా? అలా సువాసన కలిగి బ్రతుకు. ఒకవేళ దుర్వాసన ఉండొచ్చు, కానీ ప్రభు అంటున్నాడు, నీ నోటితో నువ్వు ఒప్పుకో, కుటుంబ బాధ్యత కలిగి జీవించు. దేవుడు చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 6వ వచనం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 6వ వచనం. ఇల్లు కట్టుకొని వాటిలో నివసించుడి. 29:6 పెళ్లిళ్ళు చేసుకొని కుమారులను కుమార్తెలను కనుడి. కన్నారు కదమ్మా. మీరు చెప్పారు కదా తల్లి, మీరే వచ్చి చెప్పారు లేదా? అక్కడ ఏమి వచ్చినారు కదా, ఇల్లు ఉంది, పిల్లల గురించి కూడా చెప్పారు సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ పిల్లలు మీరు దీవించబడుదురు గాక. ఇక్కడ వినండి, అక్కడ ఏమి మీకు తక్కువ లేకుండా, అక్కడ ఏమి తక్కువ లేదు మీ పిల్లలకు. అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కనునట్లు మీ కుమారులకు పెళ్లిళ్ళు చేయుడి. మీ కుమార్తెలకు పెళ్లిళ్ళేమమ్మా, నీకు ఏదైనా చేస్తాడు మీ తండ్రి. పెళ్లి పీటల మీద కూడా పోతున్నారు కొంతమంది. ఏం చేద్దాం? వ్యవస్థలో తాళి కడితేప్పుడు నీవు ఇష్టం లేదు, వాడిని ప్రేమించి అంటాడు. ఈ తల్లి గుండె చచ్చిపోయింది, ఈ తండ్రి చనిపోతున్నారు. అయ్యా ఏంట్రా అమ్మా,
ఎందుకు బిడ్డ యవ్వని బిడ్డ? తల్లులు రోధిస్తున్న మీరు కుటుంబ బాధ్యత కలిగి పెళ్లి సంబంధము తయారైన తర్వాత, పెళ్లి సంబంధం చేశారా? ఏమన్నా చూస్తున్నావా? చూసావు కదా? ఏమన్నా నీ కుమారుడు కూడా చూసావు కదా? ఏమన్నా నీ కుమారుడు చూసావా? సుగనమ్మ, నీ కుమారుడు కూడా మాట్లాడినప్పుడే ఉండాలి కదా. కొడుకు కోడలు కరెక్ట్ అన్ని కొన్న తర్వాత తెల్లవారు చూస్తే ఏమైంది? నా కొడుకు లేడో అని ఈమె లబోలం అంటుంది, నా కుమార్తె లేదో అని ఈమె లబోలం మొత్తుకుంటుంది. కానీ నువ్వు మాత్రం ఎంజాయ్గా పోతున్నావు. ఆ ఎంజాయ్ ఒకరోజు ఆ కూపములో దొబ్బేస్తుంది, నాశనం అవుతావు నువ్వు. ఈరోజు కూడా ఏడుస్తున్నారు తల్లులు. ఏమ్మా సాలమ్మ, ఈరోజు కూడా ఏడుస్తున్నారు పిల్లల గురించి. ఎలాంటి పాపం చేసినా నా కుమార్తె కుమార్తెనే, నా కుమారుడు కుమారుడే అని రోధిస్తున్న తల్లిదండ్రుల బాధ్యత కలిగి ఉందయ్యా. పిల్లలారా, మిమ్మల్ని పోలీసులు పట్టుకుంటారో లేదా మా బంధువులు లొకేషన్ పెట్టి పట్టుకుంటారో వద్దు. నువ్వు దూరం ఊరికెళ్ళి ఏం చేయాలి? ఈ పనికి మళ్ళీ పాస్టర్ ఫోన్ చేయి, విశాఖపట్నానికి ఫోన్ చేసి నేను చెప్తా, అమ్మా మీ కొడుకు వెయ్యాడు పలానా చోట ఒక అమ్మాయి అమ్మడి ఫోన్ చేశాడు, క్షేమంగా ఉండండి, మీరు అనారోగ్యానికి గురి కావద్దని చెప్తా సమాచారం. ఆలోచించండి. లేదా పెన్ డ్రైవ్కి ఎక్కియండి, ఒక 50 రూపాయలు పెడితే ఉన్నాయి కదా కిరణ్, ఏంటి అవి, వీడియో తీసి పోస్టులు చేయండి. గుర్తుపడుతురేమో అనుకోకుండా మాస్క్ పెట్టుకో. పోస్ట్ ఆఫీస్కి పోయినప్పుడు నువ్వే దొంగవు కాదు, ఉగ్రవాదివి కాదు, నేను అరెస్ట్ చేసి నేను బేడిలేసి పట్టుకొని పోరు. పట్టుకొని వచ్చిన తర్వాత తల్లి కొట్టదు కదా, కౌగిలించుకుంటుంది తల్లి తండ్రి. ఎన్ని తప్పులు చేసినా ఎవరు? ఆయన. పాపులను రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడయ్యా. ఆ కన్నీళ్ళలో బాధ అనుభవిస్తున్న తల్లుల్లో నేను కూడా ఒక్కడిని. ఇవన్నీ చూసి దుఃఖపడుతున్న నేను, సమాజాన్ని చూసి వేదన పడుతున్న నేను, ఈ మాటలు నా నోట వింటున్నా నీ జీవితాన్ని కట్టుకోమంటున్నాడు. పాపిగా మిగలొద్దు, పాపిగా మిగలొద్దు, తప్పుదారిగా మిగలొద్దు. ఏమవుతావు నీవు? లేచిపోయి వచ్చారని మిగలొద్దు, లేచిపోయాడని మిగలొద్దు. నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు క్షేమంగా బ్రతుకు, దేవుడు నిన్ను దీవిస్తాడు. కానీ ఒప్పుకో, దేవుడు చెప్తున్న మాట. తల్లిదండ్రుల బాధ్యత ఇదే అయ్యా, తల్లిదండ్రుల బాధ్యత ఇదే. ఆ బాధను తట్టుకోలేక నేను వెళ్ళినప్పుడు, సువార్తకు వెళ్ళినప్పుడు ఆ రోదన చూడలేక ఈ ప్రసంగాన్ని చేస్తున్నానయ్యా. ఇది కడప హెడ్ క్వార్టరు. ఈ మందిరంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ హృదయంలో ఉంచుకో, ప్రభు నిన్ను దీవిస్తాడు. నువ్వు అటు ఇటు చూస్తున్నావు, ఏ పోలీసుడు వచ్చా, ఎవరు పట్టుకుని వచ్చి, నువ్వేం దొంగవు కాదు, క్రిమినల్ కాదు, నిన్ను కొండపోయి జైల్లో కూడా వేయరు. మా ఇష్టపడి ఏమంటావు? మేము వచ్చామని చెప్తే అయిపోయింది. అంతేనా కిరణ్? అంతేనా అయ్యా? అంతేనా మహేష్? అంతేనా? మేము ఇష్టపడి మేము వచ్చాము సార్ అంటే మీకు సెక్యూరిటీ కూడా పెడుతున్నారు పోలీసులు. ఇంకా నువ్వు ఎక్కడికి వెళ్ళు, చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళు, పవన్ కళ్యాణ్ దగ్గర కూడా వెళ్ళు, స్వేచ్ఛ ఉంది. స్పందన లేదా? చంద్రబాబు నాయుడు కొడుకు పేరు ఏం పేరు? లోకేష్ బాబు దగ్గరికి వెళ్ళు, సోమవారం ఒక లెటర్ రాసుకో, సార్ మేము ప్రేమించుకొని వచ్చామంటే. వింటున్నారా? ఇన్ని చెప్తున్నా నేను. ఇంకా మీరు విని కూడా విడిచిపెడితే ఇంకా ప్రయోజనం లేదు. లోకేష్ దగ్గరికి వెళ్ళి, సార్ పలాని ఊరు మాది మదనపల్లె, లేకపోతే మైదుకూరు, కాజీపేట, మా అమ్మ మా నాన్న కళ్ళు కప్పి వాడు ఆ ఊరోడు, లేకపోతే మా ఇంటి పక్కలోడు, మేము వచ్చాము, వాళ్ళు ఏడుస్తుంటారు, వాళ్ళకు మీరు చెప్పండి అంటే వాళ్ళకు సెక్యూరిటీ ఇస్తారు, మీకు భయం ఉండదు. ఆలోచించండి. ప్రభు చెప్తున్నాడు, ఏమంటున్నాడు మరలా? నీటిలోని జాడ నీకు తెలియదా అమ్మ? నీ బిడ్డ చేసేది తెలిసేనమ్మా, ఇలా లేచిపోతుంది తెలియదు. ఇది చెప్పితే ఆమె కూడా చెప్పినట్టే, నా బిడ్డ యవనముడో లేచిపోతుందని. పక్షి జాడ నువ్వు చెప్పితే ఆమె కూడా చెప్తుంది జవాబు. బండ మీద పాము జాడ నువ్వు చెప్పితే ఆమె కూడా చెప్తుంది. నీ తలలో మెదడు ఎంత ఉందో నువ్వు చెప్పితే ఇది కూడా చెప్తుంది నీ తండ్రి.
సమాజం చెడిపోతుంటే తల్లి తప్పిపోయిందని కుమార్తె ఎదుగుతుంది. ఆ రోజున ఏడుస్తుంటే మీ అమ్మ ఎట్లా పోతుంది, ఏం చేస్తుంది నీకు తెలియదని కుమార్తెను కుమారుని వేధిస్తున్న ఈ సమాజము. కుమారుడు తప్పిపోయాడని తల్లిదండ్రులు ఏడుస్తుంటే పక్కింటోళ్ళు ఇరుగుంటోళ్ళు బంధువులు ఫోన్లు చేసి నీకు తెలియదా అని వేధిస్తున్న సమాజంలో వీటిని చెప్పమంటున్నాడు. ఆలోచించండి, బాధ్యత కలిగి జీవించండి. ప్రభు సూటిగా చెప్తున్నాడు, మీ బ్రతుకు మార్చుకోండి. దేవుడి మాట దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. జీవము కలిగిన తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రాలు. ఈ ప్రశాంతమైన వాతావరణంలో నువ్వు సూటిగా మాట్లాడావు. ఆ హృదయంలోనూ సంఘమంతా చేర్చబడిన ప్రతి బిడ్డ హృదయాల్లోనూ ఫలింపచేసి వారు జాగ్రత్త కలిగి బ్రతకడానికి కృప చూపయ్యా. ఈ లైవ్ ద్వారా యంత్రాంగం ద్వారా వింటున్న ప్రతి వారి హృదయం తెరవబడి ప్రశాంతత దయచేయి. యేసయ్య త్రోవ తప్పిన వారిని సరైన మార్గం నిలబెట్టు. తప్పిపోయిన వారిని తల్లిదండ్రులకు ఫోన్ చేయడానికి తిరిగి రావడానికి కృప చూపు. ఏదో ఒక రోజు పట్టుబడక మునిపే సిగ్గుపడక ఆ సిగ్గును తీసివేసి సిగ్గుబాల జనులారా నా దగ్గరికి రండి అని నువ్వు పిలిచావు. నీ దగ్గరికి వచ్చే భాగ్యాన్ని కుమార్తెకి కుమారునికి దయచేయ. యేసయ్యా తండ్రివిగా పిలుస్తున్నావు, తల్లివిగా ఆహ్వానమనిస్తున్నావు. ఈ ఆహ్వానమని ఎవ్వరు తిరస్కరించకుండా తప్పిపోయిన వారు తల్లిదండ్రులు విధేయత కలిగి నీకిష్టలుగా బ్రతకడానికి కృప చూపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మిమ్మల్ని అందరూ దేవుడు దీవించును గాక, క్షేమము కలుగును గాక. ఎవరు కళ్ళు తెరవద్దండి, ప్రార్థన ఉండండి, ప్రార్థన ఉండండి. అమ్మా, మీ బంధువుల పిల్లలు ఏమైపోయారు, మీ స్నేహితుల పిల్లలు ఏమైపోయారు, ప్రార్థన చేయండి. మీకేదైనా సమాచారం తెలిసినా ప్రార్థన చేయి. అయ్యో పక్కింటి ఆమె మనవడు లేడు, క్షేమం అడుగు, క్షేమం అడుగు. దయచేస్తాడు క్షేమాన్ని.